అంటే మీ ఊరు నేను ఆదర్శంగా చేసుకున్నాను. మేము 12 సంవత్సరాల నుండి ఒక టెంపుల్ కట్టియాలని రాయకల్లో ఒకటి సంకల్పం చేసుకొని లలితాంబిక శక్తిపీఠం కట్టడం జరిగింది. మీ ప్రతిష్ట మీ రాములవారి ప్రతిష్ట అయినాకనే అక్కడ లలితాంబిక శక్తిపీఠం ప్రతిష్ట అయింది ఫిబ్రవరి 29. అంటే మనం సాధించాలా ఏదో ఒకటి అనేది దైవాన్ని మళ్ళీ గత పిల్లలకు భవిష్యత్తు రాబోయే తరాలకు తెలియజేయాలని. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అని అంటే ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ చేస్తానే హామీలు ఇస్తాం, మనం మోసపోతాం, నమ్ముతాం, ఓటేస్తాం, తర్వాత బాధపడతాం. ఎవరైనా మనను గుర్తించే వాళ్ళు లేరు. నరేంద్ర మోడీ అని అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అయితే తెలియని వాళ్ళంటూ లేరు. ఇంతకుముందు ప్రధానులు ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళారు. మోడీ కన్నా ముందు ఉన్న ప్రధానమంత్రి పేరు చెప్పండి. 2014లో వచ్చిండమ్మా, అంటే 10 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు చాలా మంది ప్రధానమంత్రులు వస్తారు కదా, ఆ ప్రధానమంత్రి పేరేంటి మనకు తెలియదు. అంటే ఈయన ఎందుకు ఇంత తెలిసిండు మరి, మన దేశం గురించి ఎందుకు అంత? ఆయన చిన్నప్పటి నుండి దేశ భక్తి ఉన్నవాడు. దేశమే నా ఊపిరి అని ఆయన పెళ్లి చేసుకున్న భార్య అని అమ్మ అనకద్దు, ఫస్టే పెళ్ళి వద్దన్నాడు, చిన్నదన్న పెళ్ళిళ్ళు అయినాడు. కానీ నేను దేశ సేవ చేస్తాను. ఆర్ఎస్ఎస్ అంటే భారతదేశానికి ఒక సైనికుడిగా పనిచేస్తారు అన్నట్టు. ఆర్ఎస్ఎస్ అంటే మనకు దేశంలో ఆర్మీ వాళ్ళు ఎట్లా పనిచేస్తారో వీళ్ళు 15 సంవత్సరాలు 3 సార్లు ఆయన సీఎం అయింది. తర్వాత ఇప్పుడు పిఎం అంటే భారతదేశంలో ప్రధాని 2 సార్లు అయింది. ఇప్పుడు గెలిస్తే 3వసారి. ఇన్నిసార్లు గెలిచిన ఆయన సొంత ఆస్తులు అనేటివి లేవు, ఆయన కూడా పెట్టుకోలేదు. వార్డు మెంబర్ సర్పంచులు గెలిచిన వాళ్ళే భూములు కొంటుండ్రు, బంగ్లాలు కొంటుండ్రు, కట్టుతుర్రు. మన చుట్టాలందరూ నా అన్న సర్పంచ్, మా బావ సర్పంచ్ అని పెద్ద మనస్థానాలు చేసుడు కొద్ది ఇది ఉండదు. ఆయన కుటుంబ సభ్యులు అన్న తమ్ముళ్ళు అందరూ వాళ్ళు ఏ పని చేస్తున్నారు అదే వృత్తులలో ఉన్నారు. ఏదన్నా ఉంటే హెల్ప్ చేయడం ఏంటంటే ఏదన్నా మనకు కదా ఎట్లా లోన్లు పెట్టుకుంటే గదే పద్ధతి. కానీ సొంతంగా నా అన్న నా తమ్ముడు అని వాళ్ళకు పీటలు వేసి వాళ్ళకి ఇచ్చేది లేదు. అంత దేశభక్తులు. అంటే మన భారతదేశమే నా కుటుంబ సభ్యులు, మన భారతదేశ ప్రజలందరికీ నేను ఒక కుటుంబ సభ్యుడిని అని భారతదేశంలో ఉన్న నా నారీ శక్తులు, నా నారీ మనులు అంటే ఆడవాళ్ళు ఎవరు బాధపడరు, ఎవరు కష్టాలు పడరు, అందరూ సంతోషంగా ఉండాలి. ఆడవాళ్ళు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, అంత బాగుంటుంది. వాళ్ళకు కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను అని ఒకటి గ్రహించి ఆడవాళ్ళ గురించి ఆయన ఏంటంటే కష్టపడ్డ వాళ్ళకు కష్టం విలువ తెలుస్తుంది. ఛాయ్ అమ్ముకొని బతికింది ఆయన, దేశ ప్రధాని అయింది. ఆయనకు వచ్చిన జీతంలోకెళ్ళి వీరస్తులు ఎవరెవరైతున్నారో అంగవైకల్యులు కానీ కాలు చేతులు లేని వాళ్ళు కానీ ఊరిగా ఏం లేకుంటున్న వాళ్ళందరికీ డోనర్గా ఇస్తారు డబ్బులు. అట్లాంటి వాడు ఎవడన్నా ఉన్నారమ్మ ఒక నరేంద్ర మోడీ తప్ప. 4 గంటలే నిద్రపోతాడు, 18 గంటలు పనిచేస్తాడు. 10 సంవత్సరాలలో ఒక్కరోజు లీవ్ తీసుకోలేడు. వాళ్ళ అమ్మాయి అనిపోతే కాలం చేసినాక చూద్దాం విఐపిగా తీసుకపోలే. మామూలుగా మనం ఎట్లా దహన సంస్కారాలు చేస్తామో ఆ రకంగా వేసుకున్నాడు. ఆయన తలుచుకుంటే ఏందమ్మా ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి చేస్తుంది. ఒక గంట లీవ్ తీసుకొని గంటల పని చేసుకొని మళ్ళీ అమ్మకు దండం పెట్టుకొని ఆయన డ్యూటీలో జాయిన్ అయింది. అంటే అమ్మ అంటే ప్రేమ లేదు ఆయనకు. గిట్టని వాళ్ళు అంటారు అమ్మని చూసుకోలే అన్నని చూసుకోలే వాడేం దేశ సేవ చేస్తాడంటారు గిట్టని వాళ్ళు. ఆయన ఏమనుకున్నాడు, అమ్మ నాన్న కాదు భారతదేశమే నా కుటుంబం అన్నాడు. అంటే ఆయన దేశం కోసం కష్టపడుతుండా లేదా? దేశ ప్రజలను చూసుకున్నాడు, ఇంకేం చూసుకోవాలమ్మా చెప్పండి. అట్లాంటి వాడు మనకు ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఉండాలంటే మనకేంటంటే ఒక 400 సీట్లు వస్తే ఏదైనా కానీ సాధించేంత ఉంటుంది అన్నట్టు. మనం సీట్లు పెంచాలి. ఎక్కడైనా ఉంది మన తెలంగాణలో అన్ని, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నది, నరేంద్ర మోడీ. రాష్ట్రంలో ఉంటే ఆ కేంద్రం చేసిన పనులన్నీ ఆ నిధులన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు చాలా ఇస్తున్నారు కానీ ఏంటంటే చెప్పుకోవడం లేదు. ఇన్ని రోజులేమో బీఆర్ఎస్ పాలన ఉంది. ఎవరున్నారు ఇన్ని రోజులు? 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించి ఆయన అప్పుడే నరేంద్ర మోడీ గెలిచిండు, అప్పుడే ఇక్కడ కేసీఆర్ గెలిచిండు. అక్కడికి వెళ్ళి వచ్చిన నిధులన్నీ పేర్లేమో కేసీఆర్, ఫలాలేమో నరేంద్ర మోడీ. సీసీ రోడ్లు అయినా ఫస్ట్ ఆడవాళ్ళ మాన ప్రాణాలే ముఖ్యమని ప్రతి ఇంటికి బాత్రూములు ఉండాలి,
బయటకు వెళ్ళొద్దు చెంబులు పట్టుకొని మన ఆడవాళ్ళ కోసం చూసింది నరేంద్ర మోడీ. మన వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా నరేంద్ర మోడీ కట్టించింది. చాలామంది బీదస్తులు పుల్లలేరు కచ్చుకొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకోదు. నా అక్క చెల్లెలు ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏందని ఉజ్వల కనెక్షన్లు ఇప్పించింది నరేంద్ర మోడీ. రేషన్ కరోనా టీకాలు అప్పుడు కరోనా టైంలో ఎంత ఘోరమమ్మ. చైనా లాంటి పెద్ద దేశంలో మన భారతదేశంలో ఎక్కువ సంఖ్య ఉన్నది. కుప్పలు కుప్పలుగా అక్కడ శవాలైనవి, పాతి పెట్టడానికి ప్లేసులు దొరకలేదు. మన భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కువ. మనది ఎట్లా అని అమెరికా అట్లాంటి దేశాలల్లో అసలు ప్లేస్ లేదు పాతి పెట్టడానికి. మన దేశం ఎట్లా అని అప్పుడు మనకు ముందే ఆలోచించి వ్యాక్సిన్ తయారు చేయడానికి మన దగ్గర మన భారతదేశంలో ఉన్న సైంటిస్టులతోటి వ్యాక్సిన్ తయారు చేయించుకుంటూ ఆ తయారు చేసే లోపల మళ్ళీ వీళ్ళకైతే ఎట్లా అని ఒక 3 నెలలు ఫస్ట్ వారం అన్నాడు, తర్వాత 3 నెలలు లాక్డౌన్. మన కోడి పిల్ల కదా, పిల్లల్ని ఎట్లా జాగ్రత్త పెట్టుకుంటుందో గడ్డ వస్తే అట్లా మనల్ని జాగ్రత్త పెట్టి మనకు 3 నెలలు లాక్డౌన్ ప్రకటించింది. వ్యాక్సిన్ వచ్చినాక బయటకు వచ్చింది. వ్యాక్సిన్ వచ్చేదాకా మనల్ని కాపాడేది. ఒకటేసారి అంటే భయపడతారని వారం రోజులు 10 రోజులు అనుకుంటే మనకు తెలియదు. అప్పుడు కరోనా అంటే ఏందో తెలియదు. ఏ దేశాలు ఎక్కడున్నా భయపడ్డదు. అప్పుడు 2 వ్యాక్సిన్ 2 ఇంజక్షన్లకు అమ్మ 30,000 రూపాయలు ఒక్కొక్కరు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఏమి ఇచ్చిండు నరేంద్ర మోడీ అంటారు, వ్యాక్సిన్ ఇవ్వకుంటే మనం బతుకుదుమా, కుప్పలు కుప్పలుగా శవాలు కాకపోదుమా, మనం బ్రతికించుకున్నాడా లేదా ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశమే కాదు, పక్క దేశాల క్రితం పంపించి కొన్ని లక్షల మందిని కాపాడిన దేవుడై ప్రపంచ దేశాలు ఆయనని విశ్వగురువుగా చూస్తూ నరేంద్ర మోడీ. కానీ మన తెలంగాణలో మన ఆంధ్రలో నరేంద్ర మోడీని విలువ చూసే పద్ధతి లేదు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ప్రభుత్వం వేరే వాళ్ళు గెలిచారు కాబట్టి నరేంద్ర మోడీకి పేరు వస్తుందని నరేంద్ర మోడీ చేసిన ఈ పథకాలు చెప్పకుండా చేస్తారన్నట్టు. ఇప్పుడు వీధి దీపాలు కానీ ఇవి లైట్లు ఉన్నాయమ్మా మీ దగ్గర, ఎల్ఈడి బల్బు 350కి, అంతకుముందు ఎంత ఉందో మన వాళ్ళందరికీ తెలుసు. తక్కువ రేట్ల అంటే ప్రతిదీ మన వాళ్ళకు తక్కువ రేట్లు అందాలి. సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీలో నిధులు చెప్తారు, వాళ్ళు ఊడ్చే వాళ్లకు జీతాల శాతం నరేంద్ర మోడీ వాళ్ళు. పిల్లలకు సంరక్షణ కోసం శిశు సంక్షేమ పథకాలు, ఆడపిల్ల ఊడితే చాలామంది ఆడపిల్లలకు పుట్టద్దని చేసిన వాళ్ళకు ఆడపిల్లలు రక్షించాలని వాళ్ళకు మనము 100 రూపాయలు 1000 రూపాయలు వేస్తే 3వ వంతు కల్పించి మనకు డిపాజిట్ చేసి పెళ్ళిళ్ళ వరకు ఇచ్చేది నరేంద్ర మోడీ. ఇప్పుడు మన శ్మశాన వాటికలకు నరేంద్ర మోడీ కేంద్రం. ఇప్పుడు ఇండ్లు మన ఇవి చెట్లు పెడుతుండ్రు కదా, ఆ చెట్లకు ఇచ్చేది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం. ఉపాధి పనులు ఉన్నాయమ్మా మీ ఊళ్ళు, ఉపాధి పనులు కల్పించింది నరేంద్ర మోడీ, దానికి డబ్బులు ఇచ్చేది నరేంద్ర మోడీ. ఇప్పుడు 300 రూపాయలు చేసిండు, నెక్స్ట్ వచ్చే నెల నుండి 300 పడతాయి. రేషన్ బియ్యం కరోనా టైంలో మనిషికి ఒక మన అకౌంట్లో 1500 వేసిండు నరేంద్ర మోడీ. ఎవరన్నా మనల్ని ఆదుకున్నారా? మరి కేసీఆర్ ఉండి అప్పుడు ఆదుకున్నాడా? బియ్యం పోసే బియ్యాన్ని రద్దు చేసిండమ్మా. 5 కిలోలు పోసే బియ్యాన్ని బంద్ చేసి ఎట్లా అన్న ప్రజలని ఇప్పటికి 4 సంవత్సరాల నుండి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంది, ఇంకా 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అని ఆమె ఇచ్చింది. ఇంతటి మంచి నాయకుడు ఎవరు ఉంటారు మనకు? అట్లాంటి వాళ్ళు ఉండాలి మనకు. ఇప్పుడు మనం కాంగ్రెస్కి వేసినాం అనుకో, రాహుల్ గాంధీ గెలుస్తాడు. రాహుల్ గాంధీ ఓకేనా? మరి మనకు నరేంద్ర మోడీ కావాలా చెప్పండి. మనం ఇక్కడ ఉన్న నాయకులను చూడొద్దు. జీవన్ రెడ్డి ఉన్నాడు, జీవన్ రెడ్డి మంచోడే కావచ్చు వ్యక్తిగా, ఓకే, మనకు అన్ననో తమ్ముడో మన కాపటికి సాపతి అంటాడు రెడ్డి అనుకుంటాడు. కానీ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? కేంద్రం నుండి వస్తాయి. ఇప్పుడు ఆయనకు మునిగిపోయేది ఏం లేదమ్మా. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకా 2 సంవత్సరాల దాకా ఆయనకు పదవి ఉంది. ఆయనది ప్రభుత్వం ఏముంది? కాంగ్రెస్ ఉంది ఇక్కడ మన తెలంగాణలో. ఆయన ఇప్పుడు మంత్రి అయ్యే అవకాశం ఉంది. పని చేయాలనుకుంటే మంత్రిగా ఎన్నో పనులు చేయొచ్చు మన రాష్ట్ర ప్రజలకి, మన నియోజకవర్గ ప్రజలకు చేయాలంటే. కానీ మన భారతదేశంలో ఉన్నది బీజేపీ దేశ పిఎం. మన రాష్ట్రంలో మన ఇక్కడ మనకు బీజేపీ వస్తే నిధులైనా ఏదైనా మనకు వస్తాయా లేదా?
ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, అయ్యో ఊర్లలోకి రాలేడు కలలేదు అని అంటారు. ఎందుకంటే ఎంపీ అనేవాళ్ళు మన ఊర్లలోకి వచ్చి మన మండలాలకు వచ్చి కలుసుడు ముఖ్యం కాదు. అక్కడ స్టేట్ మన ఎక్కడంటే ఢిల్లీలో ఓట్లాడి మనకేమేం కావాలి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే అప్పుడు పసుపు వండించినాం కానీ రేట్లు లేక విత్తనాలు అందరం తీసేసిరా లేదా? స్పైస్ బోర్డు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చింది. బాండ్ పేపర్ ఎవరైనా రాసిస్తారమ్మా? ఎవరు రాసియారు. పసుపు బోర్డు తెచ్చిందా లేదా అన్నమాట మీద. ఇప్పుడు రేట్లు పెరిగినాయా లేదా? 19,000 20,000 ఉందా లేదా? ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ ఉంది మనది, మెయిన్ ఇక్కడ ఫ్యాక్టరీ మూపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ, మీకు తెలియదు. మళ్ళీ వచ్చి నేను తెరిపిస్తానంటారు. మూపిచ్చుడు మీదే, తెరిపించుడు మీదే. మరి ఏది తెరిపించుడు? కవితకు వచ్చింది 100 రోజుల లోపల తెరిపిస్తాడు. జీవన్ రెడ్డి వచ్చిండు తెరిపిస్తాడు. మరి ఎవరు తెరిపిస్తుండు? ఇప్పుడు వస్తుండు మన అన్న వచ్చిండు, మన అరవింద్ అన్న, మన మోడీ గారు ఏమంటున్నారంటే తెలంగాణలో అప్పుడు తెలంగాణలో ఈయన బీజేపీకి వస్తే నేను ఇది ఖచ్చితంగా తెరిపిస్తానంట. కానీ మన దురదృష్టం వస్తూ రాలేదు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అయినా అన్నేమంటుండంటే అరవింద్ అన్న మాట ఇస్తుంది, ముందు కదా నేను బాండ్ పేపర్ ఎట్లా రాసిచ్చినో ఇప్పుడు రాసిస్తాను. నాకు దాని రేట్ ఎంత, దాని ఎస్టిమేషన్ ఎంత నాకు కరెక్ట్గా వేసి నేను 100 రోజుల లోపల దాన్ని కొని నడిపిస్తాను చెప్తుంది. అట్లాంటి సత్తా ఎవరికన్నా ఉందా చెప్పండి? మీరు గెలిపియండి, వాళ్ళు ఎస్టిమేషన్ వేసిస్తే నేను మళ్ళీ రీఓపెన్ చేస్తాను అంటుంది. అట్లాంటి నాయకులు కావాలన్నా వద్దా? దమ్ముండి భయపడకుండా మాట్లాడే నాయకుడు కావాలా? మన ఇళ్ళకి వచ్చి ముచ్చట పెట్టి చేస్తే మనకేమొస్తుంది? మనకు పనిచేసేటోళ్ళు కావాలి కదా. హెల్త్ బాగా లేక హాస్పిటల్లో బీద పిల్లలు ఉంటే తన ట్రస్ట్ పెట్టింది. బీద పిల్లలు ఎవరైనా ఉంటే హార్ట్ కానీ ఏదన్నా ఉంటే ఆపరేషన్లకు ఫ్రీగా చేపిస్తుంది. చాలామంది దేవుడని మొక్కుతుంది. అనాథలకు మనకు ఉన్నోళ్ళకి ఏమొస్తుంది కాదు. ఇప్పుడు మ్యాంగో రైతులు ఉన్న మ్యాంగో రైతులకైనా కానీ మనకు రేటు రావాలి. మామిడికాయలకు సుతం మనకు వడ్లకు ఎట్లా మద్దతు ధర ఉందో దానికి రేటు రావాలని కొట్లాడుతున్నాను. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏమేమి పనులు చేసుకోవాలా, మనకి ఏమేమి కావాలనేది లిస్టు తయారు చేసి దాని దగ్గరికి వెళ్ళి చేశారు. బీడీ కార్మికులు ఉన్నాడు, పిఎఫ్ కట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికి పింఛన్లు వస్తున్నాయి, కొందరికే వస్తున్నాయి. అప్పుడు సమగ్ర సర్వే అప్పుడు మనకి ఏందో తెలియదు. బీడీ కార్మికులను రాయించుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. పిఎఫ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి వస్తలేదు. 2014 తర్వాత సుతం పిఎఫ్ కట్ అయిన వాళ్ళకి సుతం ఇప్పిస్తాను. నేను ఒకసారి లిస్టు తయారు చేసి ఇస్తే అరవింద్ అన్న మాట ఇచ్చింది. ఖచ్చితంగా అక్క నేను 2014 తర్వాత పిఎఫ్ కట్ అయిన వాళ్ళందరికీ పింఛన్లు, వాళ్ళకి ఎట్లను వీళ్ళకి బాధపడేది. సరే ఇవన్నీ అయిపోయినాయి. 6 గ్యారెంటీలు అన్నాడు మొన్న, అందరికి మప్పి పెట్టిండు, 6 గుడ్లు పెట్టిండు. మరి ఏం పెట్టిండు, మనకేమి ఇచ్చిండు అక్క చెప్పండి? రేవంత్ అన్న ఏమి ఇచ్చిండు? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు 100 రోజులలో వేస్తాడు, 100 రోజులలో వేస్తాడు. మరి ఏమేమి వచ్చినాయో చెప్పండి మీరు. గుడ్లు అయితే ఏమంటున్నా తెలుసా అక్క? గుడ్లు అని అన్నెందుకు అన్నాడు తెలుసా? మన నరేంద్ర మోడీ మనకేమిచ్చిండు? గాడిది గుడ్డు ఇచ్చిండు. గాడిది గుడ్డేనా ఇవన్నీ పనులు చేసింది? గుడ్డుతోటే కదా పని చేసింది. మరి నువ్వేమి ఇచ్చినావు? ఇప్పుడు 100 రోజులైంది, 100 రోజుల బతకం అన్నాడు. ఇప్పటికి ఎన్ని రోజులయ్యమ్మా? ఆగస్టు డిసెంబర్ అంటే 4 నెలలు అయిపోయింది. 100 రోజులు అన్నాడు, 4 నెలలు అయిపోయింది. మరి ఏమేమి పథకాలు ఇచ్చింది? ఒక ఫ్రీ బస్ అయితే వేసిండు. కదా ఆడోళ్ళు కొట్టుకొని సాగుర్రి, ఆ బస్సులు తగ్గ వేసిండు. ఫ్రీ బస్సు పెట్టి, ఫ్రీ బస్సు పెడితే కడుపు నిండుతుందా? కాదు చీకలు పట్టుకూడు కొట్టుకూడు కుసేతాలు వాయే, చెవుల కమ్మలు ఇరిగాయి, గాలి గాలి చేయబట్టే ఆడవాళ్ళ విలువ తీస్తుండు. ఓ ఆడవాళ్ళు బస్సు ఫ్రీ అంటేనే పనులు పెట్టుకొని తిరుగుతుంది. కానీ ఆడవాళ్ళ విలువ తీయడానికి ఈ బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్ళు లేకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రయాణం చేస్తే ఫ్యామిలీ అందరూ పోతుంది, భార్య పిల్లలు పోతుంది. భర్తనేమో బస్ టికెట్ కానీ భార్యకేమో బస్సు టికెట్ లేకపోయా. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు పరిస్థితి ఏంది? ఆ భయం మగవాళ్ళు ఇంటికాడ ఉంటారు, ఆడవాళ్ళని చదువుతారు. అంత బస్కి అవుతుందా లేదా? మరి ఎట్లా ఏమన్నా నింపుతుండ్రా మనకు? మరి ఎట్లా? మన గురించి ఆలోచించే వాళ్ళని చూద్దాం. ఫ్రీలకు మోసపోకండి, చాలా చెప్తారు ఫ్రీ అని, మోసపోకండి. రైతులకు రుణమాఫీ అయిందా? మనం అందరం రైతులమే. 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ. మరి రుణమాఫీ పంటలకు ఏదైతే మనకు వెరువులకు ఉందో వెరువులకు సబ్సిడీ ఇస్తుంది. మన అన్నలకు అందరికి తెలుసు. వెరువులకు సబ్సిడీ ఒక్కరానికి
8,000 30,000 దాకా మనకు సబ్సిడీ వస్తుంది ఎరువులకు. మన బయట కొన్న దానికంటే మనకు కొంటే అది చూసుకోవాలా. ఇప్పుడు వడ్లు అమ్ముతున్నాం, దాంట్లో ఎంత తరుగు తాళి ఎంత తప్పదాలు తీయకుండా కానీ బరువు ఎంత ఎక్కేస్తుర్రో మీరు చెప్పండి. ఎరువులు ఇంతకు ముందు మన సబ్సిడీ ఇవ్వకుండా కనీసం ఎంత లైన్లు ఉంటుందో అమ్మ, చెప్పులు లైన్లో పెడదాం, ఇబ్బంది లేకుండా మనలో వస్తున్నాయా లేదా సబ్సిడీగా, అది చూసుకోవాలి మనకు. బీమా పథకాలు, పంట బీమా వేయు అని అంటే కేసీఆర్ పంట బీమా వేయించలేదు. పంట బీమా వేస్తే ఏంటంటే మనం పంట వేస్తాం, అక్కడ వడగల్ల వానలు వచ్చినాయి, అయ్యో మన వడ్లన్నీ ఇదైనాయి, వారంతా కొట్టుకపోయిందో ఏదైంది, దోమపోటు రోగం ఏదో అయిందనుకో, అదేంటంటే బీమా వస్తుంది. ఇప్పుడు మనకు కదా మనుషులకు బీమా ఎట్లా వస్తుందో అది చెడిపోతే ఏంటంటే మనకు ఎకరానికి అందాదా ఒక 50,000 వచ్చే పంట ఉందనుకో, దానికి కొంత గొప్ప ఒక 20,000 మందమన్నా బీమా ఇస్తుంది అన్న. అట్లా ఇస్తే మనకు రైతుకి ఏముంటుంది, అయ్యో పెట్టినాయన్న పోకుండా ఇంత మనకు ఊరత ఉంటుందా లేదా. ఆ బీమా అటువంటి బీమా కట్టియాలి, ఎందుకంటే మన తెలంగాణలో ఆ బీమా పెడితే మళ్ళీ నరేంద్ర మోడీకి పేరు వస్తుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు 5 సంవత్సరాలు పుట్టి భారతదేశంలో అంతటి వచ్చింది, మన రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ గిన తెస్తే నరేంద్ర మోడీకి పేరు వస్తుంది. ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటంటే ఆరోగ్యం. మనకు ఆరోగ్యశ్రీ ఎట్లను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ బంద్ చేసి 5 లక్షల రూపాయల దాకా నువ్వు ఏ హాస్పిటల్ కన్నా ఆపరేషన్లు కానీ ఏదైనా ఫ్రీ. అదే కరోనా కన్నా ముందు మనకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే మనకి మన డబ్బులు అవునా, ఎంతమంది చనిపోయారు, ఎన్ని ఖర్చు అయినాయి, ఒక్కొక్కళ్ళ కుటుంబాల నుండి లక్షలు పెట్టుకున్నారు. అదే 5 లక్షల రూపాయలు అయితే మనకు ఆదా ఉంటుండే కదా. అంటే ప్రజలు ఏమన్నా పోయి పేరు మాత్రం నాకు రావాలా, నరేంద్ర మోడీ రావాలి. ఎవరైనా పని చేయించుకోవాలా, మన దేశంలో ఆయన ఉన్నాడు, ఆయన అడిగి ఏవేవి కావాలో పనులు చేయించుకోవాలా, పెంచుకోవాలని చూస్తారు. కానీ అది పనులు కానీ కాకపోతే ప్రజలు ఏదైనా ఓడి కానీ పేరు అయినది రావాలని చూసుకునే స్వార్థ పనులు అయితే ఎవరిని చూడలేదు. ఇప్పుడు ఈయన అట్నే ఉంది. ఈయన ఏమన్నా మెరుగున్నాడేమో, మరి వచ్చిండు రేవంత్ అన్న అంటే ఇంకా ఆయన ఈయన ఉన్నాడు, పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఏం చేద్దాం మరి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎప్పుడు కూలిపోయేదో తెలియదు, వాళ్ళే ఒట్టుగా సత్తుడు. దానికి మళ్ళీ ఇప్పుడు మన అన్నొచ్చింది ఓటేయమని. ఓకే వేస్తాం, ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. కాంగ్రెస్ని గెలిపించుకుందాం అనుకో, మరేం ఉపయోగం ఉంటుంది. మనకు మెయిన్ పనులు కావాలి కదా, మనకు కడుపు నింపేటోళ్ళు కావాలి కదా. రాబోయే తరాల గురించి ఆలోచించండి. ఎందుకంటే ఒక్క ఓటు కదా, నరేంద్ర మోడీ ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ ఏంది అని అంటే ఒక్క ఓటు ఒక విలువ. ఎందుకంటే వేరే దేశస్తులు వచ్చి ఇన్నేళ్ళాయే 2014 ఎక్కడన్నా బాంబు పేలులు జరిగినాయి. అంతకుముందు ఎన్ని బాంబు పేలులు జరుగుతుంది. మన నరేంద్ర మోడీ వచ్చిందంటే లోపల ఉండి ఉచ్చబోసుకుంటూ బయటకు రావడానికి రోగిని వాళ్ళు అంటే టైగర్. ఆ టైగర్ ఉండాలన్నా వద్దా మనకు, మన దేశ రక్షణకు. ఆయనే మన కోసం, ఆయన ఏందమ్మా ఓడిపోతే జబ్బకు సంచి వేసుకుంటాడు, సంచి జబ్బకేసుకొని తిరుగుతాడు, గిట్ల సేవ చేసుకుంటాడు. కానీ నష్టపోయేది మనం. అట్లాంటి వాడు కావాలని మనం కోరుకోవాలి. ఆయన ఓ శ్రీరామచంద్రుడు మనకు పుట్టింది. 5 సంవత్సరాల నుండి మన శ్రీరాముని ఏలిన రాజ్యంలో 500 సంవత్సరాల నుండి మనం గుడి కట్టుకోలేము. మత కల్లోలు జరుగుతాయని మన కాంగ్రెస్ పాలకులు ఎందుకంటే ఆ ముస్లింలను ఇచ్చేస్తే మా కోట్లు రావని 500 సంవత్సరాలు మబ్బు పెట్టి మన అయోధ్యలో పుట్టిన రాముణ్ణి తన గూటికి ఏర్చలేరంటే ప్రాణ త్యాగాలు ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళ పాలనలో. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు మరి ఆయన కట్టించిండు, ఏమన్నా గొడవలు అయినాయి ముస్లింలకు కానీ మనకు కానీ అయినాయి. ఎంత మంచిగా ఇక్కడ తీసింది, ఇక్కడ పెట్టి. అట్లాంటి సత్తా ఉన్నది కాదు. ఇప్పుడు మధురల మనకు చరిత్ర శ్రీకృష్ణుడు స్థలం మధుర. తెరసాల పుట్టిండే, నేను పోయినా చూసిన. ఆయన పుట్టిన కింద తెరసాలలు అంటే దేవకి వస్తువులకు కంసుడు జైల్లో వేస్తే వాళ్ళకు జన్మిస్తాడు కృష్ణుడు. తీసుకుపోయి పళ్ళలో పెంచుతారు, మామకు తెలియకుండా కంసుడు. అంటే ఆ తెరసాల అది ఉంది జైలు, ఆ జైలు పైన కృష్ణుని టెంపుల్ ఉండాలన్నా మసీదు కడతారు. మసీదు కట్టి కృష్ణుడు పుట్టిన ప్లేస్లో మసీదు కట్టిందంటే ఆ తురక వాళ్ళది ఎంత ఇది ఉందో చెప్పండి.
ఇప్పుడు రాముడు ఉన్న ప్లేస్లో బాబర్ మసీదు కట్టిండు. ఆ బాబర్ మసీదుని తీసేసి రాముడి గుడి కట్టిండు. ఆయన ఉన్న ప్లేసే కదా, ఆక్రమించలేదు. అయ్యా ఇది రాముంది, చరిత్ర ఇది, అక్కడ కట్టుకోండి, ప్లేస్ చూపించింది, పోయింది కట్టుకుంది. జ్ఞానవాసి మసీదు, అక్కడ జ్ఞానవాసి మసీదు ఏడ కాశీలో శివలింగం ఉంది, శాస్త్రజ్ఞులు పోయి చూసి. ఇక్కడికి పోతే శివుడు ఉన్నాడు, మన కృష్ణుడు ఉన్నాడు, వాగ్దానం చేస్తుండు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లోపల శ్రీకృష్ణుని, రాముని గుడి ఎలా కట్టిండు, శ్రీకృష్ణుని గుడి అట్లా కట్టిస్తాడు మధురలో. మన దేశ సంపద, మన సాంప్రదాయం, దైవం అనేది ఉన్నది మనకు తెలుసు. రాబోయే తరాలకు అందాలంటే ఎట్లా? మన కోసం కాదు, మన పిల్లల కోసం అయితే ఉండాలన్నా వద్దా? రామరాజ్యం వచ్చిందా లేదు? ఇప్పుడు ఆయన వచ్చినా కదా మనకు ఎంత బాగా జరిగింది. ఆయన గుడి కట్టుకున్నాకనే కదా పసుపు బోర్డు వచ్చిందంట పచ్చగా. ఇప్పుడు మీరు గుడి కట్టుకున్నారు, మీకు ఎంత బాగుంది. రాముడు అంటే దైవం మనకు, కృష్ణుడు అట్ని. ద్వారకలో ఆయన ఏంది, సముద్రంలో ద్వారక కలిసిపోయింది. చరిత్ర అది చూసిన వాళ్ళకు టీవీలలో తెలుస్తుంది. ఇప్పుడు ఆ ద్వారకకు ఎవ్వరు సాహసం చేయరు, సముద్రం లోపలికి. ఆయన్ని ఆ దైవాన్ని నమ్ముకొని నెమలి పట్టుకొని ద్వారక గర్భంలో పోయి అక్కడ పాతి పెట్టొచ్చి. అంటే ఎంత ఆయన ఇది చెప్పు, కలియుగ పురుషుడా కాదాయన, ఒక మరో హనుమంతుడు రాముడు. అట్లాంటి ఆయనని మనము కాపాడుకోవాలి. మన ఓటు అమూల్యమైన ఓటు, బీజేపీకి తప్ప మన ఉన్నంత వరకు దేనికి వేయకండి దయచేసి. దేశం కోసం, ధర్మం కోసం. ఇన్ని రోజులు ఏదో మనకు తెలియలేదు, చరిత్ర తెలియలేదు, ఏదో తెలియదు, ఎన్నో చెప్తురు. కానీ ఇప్పుడు తెలుసుకొని మనం బీజేపీకి వేద్దాం. ఇక్కడ కాదక్క, ఎక్కడైనా కానీ. ఇప్పుడు అక్కడ ఢిల్లీ నుండి గల్లీ దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా అంతా బీజేపీ ఉందనుకో, అక్కడ నుండి వచ్చేటి ఏవైనా నిధులు ఇక్కడ దాకా వస్తాయి. మధ్యలో ఏం జరుగుతుందంటే అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఓకే. మన రాష్ట్రంలో వేరే పార్టీ ఉంది. అదే బీజేపీ ఉంటే చాలా బాగుంటుంది. నరేంద్ర మోడీ ఏంటంటే ఉచిత పథకాలు వద్దు, ఇస్తే గిన ఉచిత వైద్యం. మన ఖర్చు అయ్యేదే చదువుల కోసం కష్టపడి మన పిల్లలు మంచిగా చదవాలనుకుంటారు. చదువుల కోసం పోతే లక్షలు లక్షలు, కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం అయిపోతుంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉంటే మన ఖర్చు ఎందుకు ఉంటుంది? మన పని మనం చేసుకుంటాం, మన బతుకు మనం బతుకు. ఏం ఉచితాలు ఇవి? 2000 పెట్టి 4000 చేస్తారు, 4000 వచ్చి సోమరిపోతులను చేసేటందుకే కదా ఈ ఉచితాలు. కష్టపడి పనిచేసిన వాళ్ళకు మన ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం వచ్చిందనుకో, మన పిల్లలకి ఉద్యోగం వచ్చింది, వాడేంది ఉచితాలు మనకి ఇచ్చేది? మనమే 10 మందికి ఇస్తాం. మన పిల్లలే ఉద్యోగం చేస్తారు, మన వ్యవసాయం చేస్తారు, మన దగ్గరనే సంపదన ఉంది, మనమే 10 మందికి ఇస్తాం. మనమేంది అడుక్కునేది? మన నరేంద్ర మోడీ ఇదే పని చేసే వాళ్ళకి. ఇప్పుడు విశ్వకర్మ యోజన అమ్మ, అన్ని వృత్తుల వాళ్లకు 3 లక్షల దాకా విశ్వకర్మ యోజన లోన్లు ఇస్తారు. అందులో 30% మనకు సబ్సిడీ ఉంటుంది, 70% కట్టు. అంటే లక్షకు 30,000 రూపాయలు కట్టుడు ఉంటుంది, లక్షకు 70,000 రూపాయలు అడ్డు లేని రుణమే కట్టుడు ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరి ఉన్నాయి. మనం ఏదైనా ఆడవాళ్ళైనా కానీ పిల్లగాళ్ళ మనము ఏదైనా కుట్టు మిషన్ నేర్చుకున్న కుట్టు మిషన్ ఇస్తుంది, సర్టిఫికేట్ ఇస్తుంది. ఏదైనా ఎంబ్రాయిడరీ మిషన్ కానీ, ఇప్పుడు కంప్యూటర్ది వర్క్ ఉన్నాయి కదా, ఆ మిషన్స్కి అయినా కానీ మన అప్లికేషన్ పెట్టుకుంటే నేర్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది. అంత కేంద్రమే, అంతా నరేంద్ర మోడీ. మనకు చెప్పేవాళ్ళు లేరు, చాలా పథకాలు ఉన్నాయి, చెప్పేవాళ్ళు లేరు మనకు. నేను చెప్పడానికే వచ్చిన మీ దగ్గర. మీరు ఒక్కరికి చెప్పితే 10 మందికి చెప్పినట్టు. ఎక్కడికైనా మీరు చెప్పండి ఈ విషయం, చెప్పి ఇకనన్నా మనము గల్లీ నుండి ఢిల్లీ దాకా బీజేపీ ఎవరన్నా నిలబడండి. బీజేపీ వాళ్ళని మహిళల అమ్మ 33% రిజర్వేషన్. నేను చిన్నగా ఊహ తెలియక ముందటి నుండి 33% రిజర్వేషన్ కోసం కొట్లాడినాం. మా బిడ్డ 1 ఇయర్ పాపప్పుడు నేను ఇక్కడ విజయవాడ, అక్కడ ఢిల్లీ ధర్నాకి వెళ్ళిన. 33% రిజర్వేషన్ కానీ వారం రోజులు ఉన్నాం, పిల్లల్ని పట్టుకొని అయినా పోయి. ఇప్పుడు నరేంద్ర మోడీ, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ నరేంద్ర మోడీ మన కోసం ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా ఉండాలంటే 33% రిజర్వేషన్ చేసింది. అంటే ప్రతి రంగాలలో, చదువులో కానీ రాజకీయంలో కానీ నా ఆడవాళ్ళు, నా ఆడబిడ్డలు, ఇంటిని ఏలిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశాన్ని ఎదుగుతారు. ప్రతి ఒక్కళ్ళని మంత్రులను ఇచ్చిండు, ఎంపీలను చేసిండు, ఏ ప్రభుత్వం చేయలే. ఎస్సీ ఎస్టీలను చేసిండు. అందుకని మీరు ప్రిపేర్ కావాలా? ఆడవాళ్ళ మేము బయటకు తిరగద్దు అనుకోవద్దు, తిరగాల, తెలుసుకోవాలా.
మనము ఏంటంటే మనది మనం సంపద కాపాడుకోవాలా. మనం ఏదన్నా బాగు చేసుకోవాలనుకుంటే ఎవరి దగ్గరకు పోవుడేంది? మీరే నాయకులు కావాలా, మీరే నాయకురాలు కావాలి. ఎవరు వస్తారు ఎవరు చేస్తారని మనకేమైనా పని ఉంది? ఎంఆర్ఓ ఆఫీస్కి మనమే పోవాలా, పోలీస్ స్టేషన్కి మనం తప్పు లేదు. మన పనులు చేసుకుంటే 10 సార్లు పోతే వాళ్ళే తెలుస్తారు మనకు. ఏముంది? వార్డు మెంబర్ అయినా మీరు నిలబడాలా, సర్పంచ్ అయినా మీరు నిలబడాలా. మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు మీరు ఫ్రీ ఫ్రాండ్ ఉండండి, ఏడికైనా వెళ్ళండి, 10 మందిని కలవండి, సిగ్గుపడద్దు, భయపడేది లేదు. లంగ పని దొంగ పని చేయకుండా అయిపోయి ఎవరి దగ్గరికి పోయినా 100 మంది కానీ 1000 మంది కానీ 1,00,000 మంది దగ్గరికి పోయినా మాట్లాడవచ్చు. కావాల్సింది ఏంది? ధైర్యం. భయపడద్దు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ శక్తి అనేది. వాళ్ళకి అందరికి వస్తుంది. మీలాగా నాదేముంది? నేను మామూలుగా మీలాగా మీకంటే ఇంకా చిన్న కుటుంబం నుండే వచ్చిన నేను. మాది మైతాపూరేనా. మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీ సెలక్షన్లు అయినా, జెడ్పీటీ సెలక్షన్లు అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఇప్పుడు మన ఎంపీ అయినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఈ కాడ నుండి భారతీయ జనతా పార్టీకే ఓటేద్దాం. దేశం కోసం ధర్మం కోసం మనం ఇన్ని రోజులు ఏదో తెలియక తెలుసో చేసింది. ఇక్కడ నుండి దేశం కోసం ధర్మం కోసం బద్దాం. మనంతూ మనం సేవ చేద్దాం. మన సేవ ఏంది? ఓటు. మనని ఎన్ని లక్షలు పెట్టి కొనంది మన సొంతం చేసేదమ్మా ఓన్లీ మన జీవితంలో మన ఓటే. ఏదైనా ప్రతి దాంట్లో ఆధారపడి ఉంటాం. ఏదైనా మన ఓటు అక్కదే మన ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు. భర్త అనొచ్చు. మా భర్తనే అంటాడు. ఇప్పుడు సపోజ్ నన్ను వెయ్యకు అని అన్నారు అనుకో, సరే వెయ్య అంటాం. పోయి నా ఇష్టంగా నేను పోయి బీజేపీకి వేసిన అనుకో, మా భర్తనే ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఉన్నాడు, ఓకే అనాలా. అక్కడ విభేదాలు పెట్టుకోవద్దు. సరే నీ మాట కాదని యేసుడు మాత్రం వాడికి అయినా కదే కనబడాలి మనకి. ఓకే. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మీరేంది వాళ్ళు అంటారు. ఓకే నువ్వు అన్నదే నేను. యేసుడు మాత్రం మనం ఒక్కటే. ఆడవాళ్ళందరం ఒక్కటైతే ఆడవాళ్ళు గద్దె నెక్కియచ్చు, గద్దె దించచ్చు. ప్రతిదీ ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనం ఆడవాళ్ళం అయితే ఒకటే మాట ఉండాలి. ముస్లింలు ఇప్పుడు బీజేపీకి మొత్తం రామ భజన చేస్తుండ్రు. వేరే దేశాలలో లెక్క కంకణం కట్టుకుంటే అవన్నీ జైలు వేసిన వాళ్ళు బొట్టు పెట్టుకుంటుండ్రు. ఇప్పుడు ఏంది? నరేంద్ర మోడీ పోయి ఓపెన్ చేసి వచ్చి దుబాయ్లో మన దేవాలయాలు కట్టిర్రు. అన్ని దేశాలల్లో వాళ్ళ అరబీ కంట్రీలలో మన దేవాలయాలు కట్టిర్రంటే నరేంద్ర మోడీ ఎంత విశ్వగురువు ఆయన చెప్పండి. మరి ఆయన కోసం మనం గెలిపించుకోవాలి మంచిగా. మరి అయితే ఆయనకి ఎక్క సీట్లు వస్తే కొన్ని రద్దు చేస్తాడు, కొన్ని సాధిస్తాడు అన్నట్టు. చాలా ఉన్నాయి. అది గెలిపియండి ఒకటే మాట. ఎందరో వస్తారు, ఎన్నో మభ్య పెడతారు, ఎన్నో ఇస్తారు. ఎన్ని ఇచ్చినా తీసుకోవడమే. అవన్నీ మన దగ్గర నుండే తీసుకున్నారు. డబ్బు ఇయ్యని, ఫుడ్ పెట్టని, మందు పెట్ట ఏదన్నీ ఇయ్యని తీసుకోవడమే. వేసుడు మాత్రం పువ్వుకి. అదొక్కటి మర్చిపోకండి. ఇక మనసులో పెట్టుకోకండి. మీరు మాత్రం మనసులో పెట్టుకొని ఒక్కోళ్ళు 10 మందికి చెప్పండి. మంచి మాటనట 10 మందికి చెప్పాలన్నట, చెడిపోయే మాత్రం వాళ్ళకి చెప్పండి. ఓకే. మీకు మంచి మాట అనిపిస్తుందా? ఇదేం మాట అనిపిస్తుందో చెప్పండి. టీవీలలో చూడుండ్రి, వార్తలలో చూడుండ్రి, మన వాళ్ళందరినీ అడుగుండ్రి. నేను చేసింది బీజేపీ పార్టీ ఏంటి అని అంటే గిది చేస్తాం గది చేస్తామని హామీలు ఇయ్యది, చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏంది? మనకి ఏది అవసరమో అన్నీ తెలుసు ఆయనకు. భారతదేశంలో ఉన్న ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏది అవసరం అన్నీ తెలుసుకొని ఆయననే చేస్తుండు. కానీ ఆ చేసినవి మన దాకా అందుతలేవు. అది తెలుసుకోవాలి. ఇటు రాణిస్తలేదు. అందుకని మీరు తెలుసుకోండి.